హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మధ్యలో ఒక వీడియో గ్యాప్ వచ్చింది వినాయక చవితి టైంలో డైట్ వీడియోలకి, అందుకని ఇవాళ ఒక మంచి డైట్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఇంకొక 10 days అలా చేస్తే మనం ఆల్మోస్ట్ మన 1 month వెయిట్ లాస్ ఛాలెంజ్ వీడియోస్ 2 days 3 daysకి ఒక వీడియో పెడుతున్నా కదా. సో ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ ఇలా ఫాలో అవ్వండి, హెల్ప్ అవుతుంది అని చెప్పి అది స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 3 weeks అయింది. సో మీరు ఎవరైనా చేస్తూ ఉంటే, మీరేమైనా వెయిట్ లాస్ అయితే అది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇవాళ వీడియోలో బడ్జెట్ ఫ్రెండ్లీ డైట్ ప్లాన్, అంటే చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో దొరికే వాటితో సింపుల్గా ప్లాన్ చేసుకునే ఒక ఈజీ అండ్ సింపుల్ డైట్ ప్లాన్ అయితే చూపించబోతున్నాను. ఫ్రమ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టు నైట్ డిన్నర్ విత్ రెసిపీస్. ఈ రెసిపీస్ ఇప్పుడు చేసినాయనండోయ్, అంటే ఈ మధ్య అప్పుడప్పుడు యూజ్ అవుతాయి అని చెప్పి పాత క్లిప్పింగ్స్లో నుంచి అప్పుడొకటి రెసిపీ తీస్తున్నా కదా, అలా కాదు. ఇవి వచ్చేసరికి రీసెంట్గా, అంటే ఇవాళ చూపించడం కోసం నిన్న మొన్నట్లో నేను ఫాలో అయిన, నేను తిన్న ఫుడ్లో నుంచి నేను ఈ హెల్ప్ అవుతాయి మనకి అనుకున్న వాటిని నేను వీడియో తీసి పెట్టినవి ఇవి. సో బడ్జెట్ ఫ్రెండ్లీ డైట్ ప్లాన్ చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. సో ఆ వీడియో అయితే ఇప్పుడు మీ ముందుకు వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చూసారా ఎంత శుభ్రంగా కూర్చొని తింటున్నాను. నాకైతే టు బీ ఫ్రాంక్ అలా చిన్న బౌల్స్లో తినటం ఇష్టం, చాలా ఇష్టం అలా చిన్న గిన్నెల్లో అన్నం తినడం అనేది. సో ఇప్పుడైతే వీడియో చూసేయండి. మీ డేని ఏదో ఒక మంచి డీటాక్స్తో స్టార్ట్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చూపించబోయేది అయితే ఒక మంచి సింపుల్ స్మూదీ. 1 క్యారెట్ తీసుకుంటే 4 చేయొచ్చు స్మూదీ. పెద్ద క్యారెట్ అయితే, చిన్నదైతే 2. క్యారెట్ని నేనైతే ఇది 1/2 క్యారెట్ కూడా తీసుకోలేదబ్బా, ఒక్కళ్ళ కోసం చేస్తున్నా. 1/2 క్యారెట్ కూడా కాదు, దాన్ని ఆవిరి మీద, అంటే నీళ్లు కింద గిన్నెలో నీళ్లు పెట్టుకుని ఆవిరి మీద ఉడకబెట్టాను. దాంట్లో ఒక ఫుల్ బనానా వేసుకున్నా. బనానా మీ ఇష్టం, ఏది వేసుకుంటే అది, గ్రీన్ బనానా వేసుకోండి, మామూలు వేయండి. ఉడకబెట్టడం ఎందుకు చేశానంటే, మామూలుగా చేస్తే గ్రైండ్ చేస్తే పిప్పి వస్తుంది. ఆ పిప్పి తాగేటప్పుడు కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది గొంతులో. అలా కాకుండా ఇలా లైట్గా ఒక 5-10 minutes ఆవిరి మీద ఉడకబెడితే ప్యూరీ లాగా అయిపోతుంది. సో మనం ఆ పిప్పిని ఇంకా వడకట్టడం లాంటి ప్రోగ్రాంలు ఏమీ పెట్టకుండా డైరెక్ట్గా తాగేయచ్చు. దాంట్లో 1 గ్లాసు, అంటే టీ గ్లాసు మిల్క్ పోసుకున్నాను. మిల్క్ వచ్చేసి ఫ్యాట్లెస్ మిల్క్. మీరు కావాలంటే 1/2 cup మిల్క్, 1/2 cup వాటర్, ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉన్నాయనుకోండి 1/2 cup మిల్క్, 1/2 cup వాటర్ మిక్స్ చేసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. సో కొద్దిగా స్వీట్నెస్ కోసం హనీ వేసుకున్నాను, అంతే. గ్రైండ్ చేసేసుకోండి, స్మూత్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇంకా అసలు మనం ఏమి వడగట్టే పని ఇది ఏమీ లేకుండా శుభ్రంగా డైరెక్ట్గా తాగేయచ్చు. కావాలంటే 1 tablespoon ఓట్స్ నానబెట్టుకొని అది కూడా గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు. 1 ఖర్జూరం కూడా వేసుకోవచ్చు, అంతే. వెరీ ఫిల్లింగ్ బ్రేక్ఫాస్ట్ స్మూదీ అయితే రెడీ. లేదు మాకు ఇలా స్మూదీ లాగా వద్దు, ఏదైనా తినేటట్టే కావాలి బ్రేక్ఫాస్ట్లో అంటారా, మంచి ఓట్స్ ఇడ్లీ వేసుకోండి అబ్బా. ఓట్స్ 1 kg వచ్చేసి మనకి 200 ఆ రేంజ్లో, అంటే డిపెండ్స్ ఆన్ బ్రాండ్. రోల్డ్ ఓట్స్ కొనుక్కోండి, చక్కగా ఒకేసారి మిక్స్ చేసి పెట్టేసుకోవచ్చు. ఓట్స్ కొంచెం రవ్వ కలిపి లైట్గా రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసి తాలింపులాగా వేసుకొని పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పెరుగు కలుపుకొని ఇడ్లీలాగా వేసేసుకోండి. ఇది కూడా చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఇది బెస్ట్ ఆప్షన్. లేదా ఇంకొక ఆప్షన్ నేను ఇచ్చేది హై ప్రోటీన్ పప్పుల దోశ. 2-3 రకాల పప్పులు లేదా ఒట్టి పెసరపప్పుతో వేసుకునే దోశ. ఇవన్నీ వచ్చేసరికి బడ్జెట్ ఫ్రెండ్లీ, తక్కువ ఖర్చుతో అయిపోతాయి, ప్లస్ చాలా హెల్దీ కూడా. అండ్ లంచ్ విషయానికి వస్తే నేను ఒక మంచి మామూలు పప్పు చూపిస్తున్నాను. కాకపోతే ఏంటంటే దాని రెసిపీ చెప్తున్నాను. తాలింపు కోసం కొద్దిగా నెయ్యి వేసుకున్న, కొద్దిగా నూనె వేసుకున్న, 2 కలిసి వేస్తే బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోండి. ఇవేంటంటే నేను చెప్తున్నా కదా బడ్జెట్ ఫ్రెండ్లీ అని. సో మనం తక్కువ ఖర్చుతో అయిపోయే డైట్ చేయాలి, అమ్మో క్యాప్సికమ్ కొనుక్కోవాలంటే ఖరీదు ఎక్కువ ఉంది, బ్రోకలీ తినాలంటే రేట్ ఎక్కువ ఉంది అని కాకుండా మనకి ఇంట్లో రెగ్యులర్గా దొరికే పప్పులు ఎంత ప్రోటీన్ చెప్పండి. సో డైలీ డైట్లో ఆకుకూర పప్పు కానీ ఆకుకూరలతో చేసిన వాటిని ఇంక్లూడ్ చేసుకోండి. తక్కువ రేట్లోనూ అయిపోతుంది, అలాగే ఈజీగాను వండుకోవచ్చు. మనతో పాటు మనం ఏదో డైట్ చేస్తున్నాం అనే ఫీలింగ్ లేకుండా మనం వండిన కూరలు ఇంట్లో అందరూ తినొచ్చు, హ్యాపీగా పని అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే అందులో నేను కొద్దిగా 1 ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేశాను,
2 పచ్చిమిర్చి చక్రాల్లాగా కట్ చేశాను, కొంచెం కొద్దిగా ఇంగువ వేసాను. వేసిన తర్వాత 2 టమాటోలు మీడియం సైజ్ ముక్కల్లాగా, మరీ పెద్దగా కాదు అలానే మరీ చిన్నగా కాదు, 2 టమాటోలు వేసుకున్నాను. సో అది కూడా వేసి లైట్గా టాస్ చేసుకోండి. ఇదిగో నా కొత్త కుక్కరు ఎలా ఉందో చెప్పండి. ఊరికే చెప్తున్నా, యాక్చువల్లీ కొత్త కుక్కరే, కాకపోతే రెసిపీస్లో చూపించడం ఇదే ఫస్ట్ టైం అనమాట. కొన్ని చాలా రోజులు అయింది కానివ్వండి, వీడియోల్లో ఈ కుక్కర్లో వంట చేసి చూపించడం ఫస్ట్ టైం. సో హౌ ఈజ్ మై కుక్కర్. సో ఇప్పుడైతే ఇందులో కొద్దిగా ఉప్పు వేసాను, అలాగే కొద్దిగా పసుపు వేసాను. నేనైతే కూరల్లో పసుపు కొంచెం బాగా వేస్తాను. పసుపు క్వాంటిటీ అనేది నేను మామూలుగా కన్నా కూడా కొంచెం ఎక్కువే వాడతాను. సో కొంచెం పసుపు వేసాను. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. నేను చూసారా, నా చేతిది వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్న తోరం తాడది. ఇంతవరకు నేను ఇంకా తీయలేదబ్బా, అది అలా చేతికి ఉంచేసుకున్నాను. ఆ పువ్వులు ఊడిపోయినాయి, అవి తీసాను, ఆ థ్రెడ్ అలానే ఉండిపోయింది. మొన్న ఎవరో అడిగారు నన్ను, అందుకని చెప్తున్నా, ఏంటి గౌతమి చేతికి ఏంటి దారం కట్టుకున్నావు, ఎప్పుడు కట్టుకున్నది నేను చూడలేదు అని చెప్పి మెసేజ్ చేశారు. సో అందుకని చెప్పి అది గుర్తొచ్చింది. సో ఇప్పుడైతే ఇందులో ఈక్వల్ క్వాంటిటీస్లో కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్ అంటారు కదా, ఎంత అదొక టేబుల్ స్పూన్, 3 టేబుల్ స్పూన్స్ అలా లైట్గా కడిగి నానబెట్టి పెట్టుకున్నా. యాక్చువల్లీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒట్టి కందిపప్పుతో కన్నా కూడా పెసరపప్పు, మసూర్ దాల్, ఎర్ర కందిపప్పు కలిపి చేసిన కాంబినేషన్ చాలా బాగుంటుంది పప్పు. సో అవి 3 కలిపి నానబెట్టుకున్న ఒక 10 నిమిషాలు అది ఆ ముక్కల్లో వేసేసి లైట్గా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి, అంతే. మామూలుగా అయితే టమాటోలు పుల్లగానే ఉంటే కనుక మనకు పులుపు సపరేట్గా వేయాల్సిన పని ఉండదు. సో లేదు కావాలి అనుకుంటే కనుక కొద్దిగా చింతపండు పేస్ట్ వేసుకోవచ్చు, లేదా లాస్ట్లో కంప్లీట్గా కుకింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, ఏదైనా బాగానే ఉంటుంది. ఇంకొకటి, నేనైతే పప్పులు ఏదైనా సరే గట్టిగా చేయనబ్బా. అంత గట్టిగా ఉంటే మా ఇంట్లోనూ ఎవరికి ఇష్టం ఉండదు, పర్సనల్గా నాకు ఇష్టం ఉండదు. నేను కొద్దిగా పలచగానే చేస్తాను. వన్స్ కుక్కర్ మూత తీసిన తర్వాత ఆ నీరు కొద్దిగా ఎగిరే వరకు మళ్ళీ స్టవ్ ఆన్లో పెడతాను, అంతేగాని ముందే గట్టి పిట్టులాగా చేసేసి తర్వాత అది అన్నంలో వేసుకునేటప్పుడు మరీ రాయిలాగా అట్లా అయితే చేయను. అంటే అలా చేసుకుని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. నేను వాటర్ ఎందుకు ఎక్కువ పోసావు గౌతమి అని అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నా. నాకు పప్పు కొంచెం మేము లూజ్గానే చేస్తాం ఇంట్లో. సో చూడండి, ఇప్పుడు తెలుస్తుంది మీకు కన్సిస్టెన్సీ. ఎందుకంటే పప్పులు ఏవైనా ఆరిపోయేసరికి గట్టి పడతాయి, చల్లారేసరికి గట్టి పడతాయి. మనం ముందే గట్టిగా చేసాం అనుకోండి, చల్లారి నాకు ఇంకా గట్టిగా ఉంటుంది. నాకు అస్సలు ఇష్టం ఉండదు అలాగా. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూసారు కదా ఎంత లూజ్గా ఉందో. సెమీ సాలిడ్ అంటే సాంబార్కి తక్కువ, గట్టి పప్పుకి ఎక్కువ, ఆ మధ్యలో ఉంది అది. మరి సాంబార్ లాగా లేదు, అలా అని చెప్పి గట్టిగా పప్పు లాగానే లేదు, అలా మీడియంగా ఉందన్నమాట. అప్పుడు దీంట్లో బచ్చల కూర, తీగ బచ్చల కూర అంటారు కదా, అది వేసాను. ఇదే వెయ్యాలా అంటే ఏమీ అవసరంలే. పాలకూర ఉంటే పాలకూర, తోటకూర ఉంటే తోటకూర, మెంతికూర ఉంటే మెంతికూర, గోంగూర ఉంటే గోంగూర, మీ దగ్గర ఆ రోజు అవైలబుల్గా ఉన్న ఆకుకూర ఏదంటే అది వేసేసుకోండి. సో బచ్చల కూర చాలా డెలికేట్గా ఉంటుంది, టెండర్గా ఉంటుంది. సో ముందుగానే వేయాల్సిన పని లేదు, లాస్ట్లో వేసినా కూడా ఊరికే కుక్ అయిపోద్దబ్బా. చూసారు కదా పప్పు, అంతే. అది వేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు అలా ఉడకనిచ్చాను, మూత పెట్టి ఉడకనిస్తే కరెక్ట్గా ఉడికిపోయింది. నేను ఈ కన్సిస్టెన్సీ దగ్గర కట్టేస్తా, ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తా. అది చల్లారేసరికి మనం కట్టేయగానే తినం కదా, ఇంట్లో అందరం తినేసరికి చల్లారిపోతుంది. అది చల్లారేసరికి మరీ గట్టిగా అవ్వకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో అక్కడ ఆపేస్తా, అంతే. సో చూసారు కదా, ఇందాకున్న పలచదనం మీద కొద్దిగా తగ్గింది. నాకు ఇలా ఇష్టం పప్పు. నేనైతే అన్నం కొద్దిగా పెట్టుకొని, అంటే ఒక 100 గ్రామ్స్ క్వాంటిటీ టు 150 గ్రామ్స్ క్వాంటిటీలో రైస్ తీసుకుంటాను. అంటే ప్రతిరోజు కొలిసి తీసుకుంటామంటే కొలవనబ్బా, సుమారుగా 1 కప్పు క్వాంటిటీ రైస్. కూర ఇలాంటి పప్పులు ఇలా అవి లూజ్గా చేస్తా కదా, ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటా. సో తిన్నప్పుడు చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది, చాలా పొట్ట నిండిపోద్ది. లాస్ట్లో ఇంకో 2 ముద్దలు ఉందనంగా అప్పుడు పెరుగేసుకొని తింటా అనమాట. సరిపోతుంది నాకు, అంతే. ఆ బౌల్లో ఉన్నదే నాకు సరిపోతుంది, ఇంకొద్దిగా పెరుగేసుకుంటాను, అయిపోతుంది. సో దీనిలోకి ఒక మంచి ఆమ్లెట్ చూపిస్తున్నా ప్రోటీన్ కోసం. ఇది కూడా చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఈ ఆమ్లెట్ వచ్చి మీరు బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, లేదా డిన్నర్ ఆప్షన్గా కూడా పెట్టుకోవచ్చు. ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకోండి, ఒక ఉల్లిపాయ స్లైసెస్ లాగా కట్ చేయండి, సన్నగా క్యాబేజీ. ఆ క్యాబేజీ ఎంతో తెలుసా, ఒక పెద్ద క్యాబేజీలో ఒక బుడ్డి ముక్క ఒక 3-4 అంగుళాల ముక్కను అలా కట్ చేసి దాన్ని సన్నగా డైస్ చేశాను అనమాట. అందుకని అంత పొడిలాగా వచ్చింది. కట్ చేసింది అయితే చాలా చిన్న ముక్క. అలాగే
ఒక పావు క్యారెట్ని తురిమాను. ఈ క్వాంటిటీ మనకి ఇద్దరికి వస్తుంది ఆమ్లెట్. ఇద్దరికి ఆమ్లెట్ చేయొచ్చు. సో చూడండి, ఒక హాఫ్ క్యారెట్, బుడ్డి ముక్క క్యాబేజ్, ఒక చిన్న ఉల్లిపాయతో మనం ఇద్దరికి ఆమ్లెట్ చేయొచ్చు. సో ఒక ఫుల్ క్యారెట్ ఇంకొంచెం క్యాబేజీ తీసుకుంటే నలుగురికి, ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి. సో చూడండి ఎంత తక్కువలో అయిపోతుందో. ఎగ్స్ వచ్చేసి నలుగురికి అనుకోండి, మినిమం పర్ హెడ్ 1 చొప్పున 1 ఎగ్, లేదా 3 ఎగ్స్ అయినా తీసుకొని ఈక్వల్గా చిన్న చిన్న ఆమ్లెట్స్ చక్కగా వేయొచ్చు, సరిపోతుంది. సో మనం చేయడం అనేది, ప్లానింగ్ అనేది మన చేతిలోనే ఉంటుందబ్బా. అది లైట్గా టాస్ చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పెప్పర్ వేసాను, అంతే. యాక్చువల్లీ ఈ స్టెప్ దగ్గర దీన్ని ఆమ్లెట్ నేనైతే వేస్తుంది క్యాబేజ్ ఆమ్లెట్. ఇది ఆమ్లెట్ లాగా కాకుండా సాలెడ్ లాగా కూడా తినొచ్చు. ఎంత బాగుంటుందో తెలుసా, ఎంత బాగుంటుందో ఆ క్యాబేజ్ అలా సాలెడ్ లాగా తినొచ్చు. దాంట్లో ఏదన్నా ఏమంటారు, రైస్లో ఏదైనా కూర తినేటప్పుడు పక్కన నంచుకోవడానికి పెట్టుకొని తినొచ్చు. భలే ఉంటుంది అసలు కాంబినేషన్, క్యారెట్ అండ్ క్యాబేజ్. నాకైతే చాలా ఇష్టం. చాలామందికి ఆ క్యాబేజ్ ఏంటో ఉడుకుతుంటే వాసన నచ్చదు అంటారు కొంతమంది. నాకేంటో అదేంటో అది ఉడుకుతుంటే వచ్చే వాసన ఎంత ఇష్టమో తెలుసా. అంతేలేండి, ఒక్కొక్కళ్ళం ఒక్కో రకంగా ఉంటాం. సో నేను ఈ రకం అనమాట. సో ఇప్పుడైతే అది 2 ఎగ్స్ని నేను బీట్ చేసి దాంట్లో ఈ మిక్స్ ఏదైతే ఉందో అది వేసి కలిపాను అనమాట. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ నూనె వేసుకున్నాను. అమ్మో గౌతమి, ఇందాక ఒక దాంట్లో నూనె వేసావు, ఇప్పుడు నూనె వేసావు, మళ్ళీ నూనె వేస్తావు ఎలా అంటే, నేను వేస్తుంది 1 స్పూన్ నూనె. సో 4 రెసిపీస్ మీద 4 స్పూన్లు వేసాను అనుకోండి. 4 స్పూన్లు నేను ఒక్కదాన్నే తింటానా? కాదుగా, నేను చేసింది మా ఇంట్లో వాళ్ళు కూడా తింటారు. సో నూనె అనేది మొత్తం నా ఒక్కదానికి ఏమి రావట్లా. సో పర్ హెడ్ మనం 2 to 3 స్పూన్స్ నూనె ఫ్యాట్ తీసుకోవాలి డైలీ. నెయ్యి కూడా తీసుకోవాలి, 1 స్పూన్ నెయ్యి తీసుకోవాలి. తీసుకోమన్నాం కదా అని చెప్పి అదే పనికి 5-6 స్పూన్లు నెయ్యి, 5-6 స్పూన్ల నూనె అలా కాదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో ఇప్పుడైతే ప్యాన్లో చక్కగా మనం అలా టాస్ చేసి ఎగ్లో వేసుకున్నది ఏదైతే ఉందో అది మిక్చర్ వేసేసుకున్నా. ఇంకోటి, ఇది నా దోశ పెనం అనమాట, ఆమ్లెట్ పెనం. ఈ పెనంలో ఓన్లీ ఆమ్లెట్ మాత్రమే వేస్తాం. ఇంక అసలు దీన్ని మళ్ళీ ఎప్పుడూ దేనికి వాడను, ఆమ్లెట్ వేసేటప్పుడు మాత్రమే తీస్తాం. జనరల్గా ఇళ్లలో అందరం అలానే పెట్టుకుంటాం కదా. ఎగ్కి వాడే వస్తువులు ఏదేంటో ఎంత వాష్ చేసినా, ఎంత నీట్గా చేసినా ఎగ్ది ఎందుకో తెలీదు, ఎక్కడో వరిపిండి పెట్టి తోముతాము, సున్నిపిండి పెట్టి తోముతాము, రకరకాలుగా తోముతాం, కానీ ఎగ్ది ఎందుకో తెలీదు హీట్ తగలగానే నాకు కొంచెం ఆ ఫ్లేవర్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో నేను అందుకని చెప్పి ఎగ్కి వాడేదాన్ని ఇంకా దేనికి పెట్టమన్నమాట. సో ఈ పెనం వచ్చేసి కొంచెం యాక్చువల్లీ ఆ కోటింగ్ కూడా పోయింది, బట్ ఆమ్లెట్ ఎప్పుడో ఒకసారి వేస్తాం కదా. రెగ్యులర్గా అయితే ఆమ్లెట్లు ఇలా ఈ ఫుడ్లు చేసుకునేది నేనే. సో నేను చేసినవి భవిష్య తింటుంది, అశ్వత్ తింటాడు, మా వాళ్ళు శుభ్రంగా తింటారు. సో మాకైతే ఎగ్ అనేది డైలీ ఉంటుంది ఇంటేక్. మిగిలిన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపారు అనమాట. సో నేను ఎవరిని ఫోర్స్ చేయను, అబ్బా మీరు ఇది తినండి అది తినండి అని. ఎందుకంటే ఏదైనా సరే మనం ఇష్టంగా చేయాలి, మనం చేయాలనుకుంటే చేయాలి. ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను కదా అని చెప్పి మీ అందరూ కూడా చేయండి అని చెప్పను, అది మీ ఇష్టం చేయాలి అనేది. సో ఆ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ అది లంచ్కి. అండ్ ఈవినింగ్ స్నాక్ టైంకి వచ్చేసరికి మంచిగా గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీ లూజ్ గ్రీన్ టీ కూడా దొరుకుతుంది బయట, లేదా బ్లాక్ టీ తాగండి. గ్రీన్ టీ దొరకలేదు అనుకుంటే లెమన్ టీ తాగండి. నార్మల్ టీ పొడితో బ్లాక్ కాఫీ తాగొచ్చు. రకరకాలు షుగర్ వేసుకోకుండా కాఫీ ఆర్ టీ తాగొచ్చు. అండ్ ఈవినింగ్స్ డిన్నర్ టైంకి వచ్చేసరికి ఒక మంచి శాండ్విచ్, హై ప్రోటీన్ శాండ్విచ్ చూపిస్తున్నాను. నైట్ టైం డిన్నర్లో అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది వెయిట్ లాస్లో. ఈ శాండ్విచ్ కోసం నేనైతే ముందు సోయా చంక్స్ ఉంటాయి కదా, వాటిని వేడి నీళ్ళలో వేసి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టి చక్కగా నీరు పిండేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకున్నాను. ఇందులో ఒక 2 ముక్కలు దాల్చిన చెక్క వేసుకున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు నేను చేసే ఈ మిక్చర్ ఏదైతే ఉందో 3 శాండ్విచ్లకు వస్తుంది. సో 3 తినొచ్చు. ఒక శాండ్విచ్ పర్ 1 పర్సన్, అంటే 2 బ్రెడ్ స్లైసెస్ పర్ 1 పర్సన్. దీంతో హ్యాపీగా సరిపోతుంది. తర్వాత పడుకునేటప్పుడు ఒక సిన్నమెన్ టీయో జీరా టీయో ఏదో ఒకటి తాగితే వెరీ వెరీ హెల్దీ అండ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట పొట్టకి. సో 1 ఉల్లిపాయ వేసుకున్నా సన్నగా కట్ చేసి, అది లైట్గా టాస్ చేసుకోండి. ఉల్లిపాయ లైట్గా వేగగానే 1 టమాటో సన్నగా కట్ చేసి ముక్కలు వేసుకోండి. 1 ఉల్లిపాయ 1 టమాటో అన్నీ అంతే కొద్దిగా. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు. ఈ పర్టికులర్ శాండ్విచ్లో గ్రీన్ పీస్ చాలా బాగుంటాయి. నా దగ్గర ఉంటాయి కానీ అయిపోయినాయి. సో ఇంకా నేను అందుకని వేయలేదు. మళ్ళీ సీజన్ వస్తుంది, సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ నేను స్టోర్ చేసుకుంటాను.
1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన క్యాబేజ్ వేసుకున్నాను అబ్బా కొద్దిగా, ఎందుకంటే నేను ఆమ్లెట్ కోసం క్యాబేజ్ కట్ చేసినప్పుడు దీనికోసం కూడా కొద్దిగా తీసి పెట్టుకున్నాను అనమాట. సో క్యాబేజ్ సన్నగా తరిగింది, ఎంత జస్ట్ 1 టేబుల్ స్పూన్ అంతే. సో వేసుకోండి. సో ఒక క్యాబేజ్ తెచ్చుకున్నాం అనుకోండి, దాన్ని అప్పుడో ముక్క అలా కోసి నేను స్టోర్ చేసి వాడుతూ ఉంటాను అనమాట. సో ఒకేసారి వాడను, కొద్దిగా ఇలా ఆ రెసిపీకి ఈ రెసిపీకి అని చెప్పి కొద్దిగా వాడుతూ ఉంటా. సో క్యాబేజ్ కూడా వేసుకొని లైట్గా టాస్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పెప్పర్ కానీ లేదా కారం కానీ పచ్చికారం వేసుకోండి. లేదా మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ కనుకుంటే ఈ పిజ్జాలు అయితే తెప్పించినప్పుడు ఉంటాయి కదా చిల్లీ ఫ్లేక్స్, అది కూడా వేసుకోవచ్చు. సీజనింగ్స్ ఒరిగానో కానీ థైమ్ కానీ బేసిల్ అలా సీజనింగ్స్ ఉంటాయి కదా, ఇటాలియన్ హెర్బ్స్ అలాంటివి ఉంటే వేసుకోవచ్చు. బట్ అది అందరి దగ్గర ఉండదు కాబట్టి కారం కానీ పెప్పర్ కానీ ఉంటుంది కాబట్టి అది చెప్పాను నేను. వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టి పిండి పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గట్టిగా నీరు పిండేసి మిక్సీ జార్లో వేసి జస్ట్ ఒక రౌండ్ అలా 10 సెకండ్స్ అలా తిప్పి తీస్తే అదొక మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం సెమీగా అలా బరకగా గ్రైండ్ అయ్యి ఉంటుంది అనమాట. దాన్ని ఈ ప్యాన్లో వేసుకొని కొద్దిగా మాయిశ్చర్ ఉంది, మరి అంటే వెట్గా ఉంది, ఆ వెట్నెస్ పోయి కొద్దిగా డ్రై అవ్వాలన్నమాట. అలా అని చెప్పి మరీ పొడిగా పొరుట్లాగా అవ్వకూడదు, కొద్దిగా డ్రై అవ్వాలి. అలా డ్రై అయ్యేంత వరకు ఆ ప్యాన్లో వేయించుకోండి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. యాక్చువల్లీ మనం ఇటాలియన్ హెర్బ్స్ కానీ అలాంటివి ఏమన్నా వేస్తే కొత్తిమీర వేయొద్దు, అప్పుడు ఆ ఫ్లేవర్ బాగా హైలైట్ అవుతుంది అలాంటివి వేసినప్పుడు. ఇప్పుడు మనం వేసింది పెప్పర్ కాబట్టి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఈ ఫ్లేవర్ బాగుంటుంది. కారం వేసినా కూడా కొత్తిమీర వేస్తే ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు చక్కగా ఒకసారి చేసిన తర్వాత ఉప్పు అది సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. భలే వచ్చింది తెలుసా. ఇది ఇంకొద్దిగా వేయించి రోటీలోకి కర్రీలాగా కూడా తినొచ్చు, ఇంకొద్దిగా వేయించితే. సోయాలో ఎంత ప్రోటీన్ ఉంటుందో తెలుసా, వెరీ రిచ్ ప్రోటీన్, హై ప్రోటీన్ ఇచ్చే వన్ ఆఫ్ ద గింజలు వీటిల్లో ఏది చెప్పొచ్చు అంటే సోయాబీన్స్ చెప్పొచ్చు. సోయాలో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడైతే నేను ప్యాన్ మీద 2 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ లైట్గా బటర్ వేసుకొని, బటర్ ఉంటే బటర్ లేదా నెయ్యి, కానీ బటర్ ఎప్పుడు అవైలబుల్గా ఉండదు, నెయ్యి ఉంటుంది కాబట్టి ఒక 1/2 స్పూన్ నెయ్యి అబ్బా జస్ట్ అలా పైన టచ్ చేయండి అంతే. ఎందుకంటే అది రాస్తే భలే క్రిస్పీగా వస్తాయి అన్నమాట బ్రెడ్ స్లైసెస్. సో 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చక్కగా అటు ఇటు లైట్గా నెయ్యి పూసుకొని చక్కగా ప్యాన్ మీద ఒకసారి లైట్గా కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత ఒక స్లైస్కి మధ్యలో ఆల్రెడీ మనం చేసిన హై ప్రోటీన్ సోయా చంక్స్ మిక్స్ ఏదైతే ఉందో ఆ మిక్స్ని పెట్టేసుకోండి. కావాలంటే ఇప్పుడు మీరు ఇందులో ఒక ఉల్లిపాయ రౌండ్గా కట్ చేసిన స్లైస్, ఒక కీరా స్లైస్, ఒక టొమాటో స్లైస్ ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఇది పెట్టినా కూడా బాగుంటుంది. కాకపోతే నేను కీరా అందరికీ ఉండకపోవచ్చు, అవన్నీ కట్ చేయడానికి టైం ఉండకపోవచ్చు. ఆల్రెడీ ఉల్లిపాయ మనం ఇందులో వేసాం కాబట్టి ఇంకా సింపుల్ వేలో చెప్తాను. జస్ట్ ఆ కర్రీని తీసుకొచ్చి ఈ బ్రెడ్ స్లైసెస్ మధ్యలో ఫిల్ చేసి అటు ఒక 1 మినిట్ ఇటు ఒక 1 మినిట్ కుక్ చేసి ప్లేట్లోకి తీసుకోండి. అసలు ఎంత బాగుందో తెలుసా శాండ్విచ్. మా భవిష్య అయితే భలే ఉందని చెప్పి తింది. సో ఇదనమాట లో బడ్జెట్, చాలా తక్కువ ఖర్చుతో, ఇప్పుడు నేను చూపించినవన్నీ మనకు తక్కువ ఖర్చుతో దొరికేవే చేసుకునే సింపుల్ డైట్ ప్లాన్. సో తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.